హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చింత చిగురు మటన్ అండి. చింత చిగురు మటన్ అంటే చాలామందికి చాలా ఇష్టమైన కర్రీ అనమాట. నోరు ఊరిపోతుంది కదా చింత చిగురు మటన్ అంటంతోనే. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే 1 కేజీ మటన్ని తీసుకొని శుభ్రంగా కడిగేసి అయితే పక్కన పెట్టుకున్నాను. చూసారా, ముక్కలు కూడా చాలా మంచిగా కూరకు సరిపోయే సైజులో కట్ చేశారు. మటన్ చాలా నీట్గా ఉంది. ఇప్పుడు ఒక 4 పచ్చిమిర్చి 2 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలానే స్టవ్ మీద ఒక బాండి పెట్టేసి వేడైన తర్వాత కూరకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఈ ఆయిల్ కూడా హీట్ అయిందండి. హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకోవాలి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో మనం కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇలా కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుతున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయి కమ్మటి వాసన వచ్చే వరకు వేగనివ్వాలి. ఇది వేగుతుండగానే కొద్దిగా కలర్ చేంజ్ అవటంతోనే మనం కూరకు సరిపోయేంత పసుపు కూడా వేసుకుందాము. తర్వాత ఒకసారి కలుపుకొని మళ్ళా ఒక్కసారి వేగనిచ్చేసి మంచిగా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నటువంటి మటన్ కూడా వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బాగా వేగిపోయిందండి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. ఇప్పుడు మనం మటన్ అయితే వేసేసుకుందాము. మటన్ మొత్తం కూడా వేసుకొని గంట పెట్టి జాగ్రత్తగా మొత్తం కలుపుకోవాలి. ప్రతి ముక్కకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడాను కలిసే విధంగా కలుపుకోవాలండి. కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి కొద్దిగా ఉప్పు వేసి మళ్ళా ఒకసారి కలుపుకొని మంచిగా మళ్ళా ఉడకనిద్దాము మూత పెట్టేసి. మటన్ కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి. చూసారా, వాటరు మనం పోయకుండానే మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి వాటర్ వచ్చేస్తున్నాయి. ఇంకా ఉడకాలి. ఈ లోపల మనం చింత చిగురు అయితే రెడీ చేసుకుందాము. శుభ్రంగా చింత చిగురు ఏరుకొని దీన్ని అయితే నేను చూపిస్తున్న విధంగా నలుచుకుంటున్నాను. ఇలా నలుచుకోవాలండి. 2 చేతుల మధ్య చింత చిగురుని పెట్టి ఇలా నలుచుకున్నట్లయితే మంచిగా నలిగిపోతుంది. ఏమన్నా కాడలు లాంటివి ముదురివి ఉన్నా బయటికి తీసేయచ్చు. చూసారా, ఇలా నలుచుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మటన్ చూద్దాము ఒకసారి. మటన్ అయితే ఉడుకుతుందండి. మంచిగా వాటర్ కూడా కొద్దిగా ఇనికిపోయాయి. ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాము. ముక్క అయితే ఉడికిందండి. ఇప్పుడు ముక్క ఉడికిన తర్వాత మాత్రమే చింత చిగురు వేసుకోవాలి. లేకపోతే చింత చిగురు అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి ముక్క అనేది త్వరగా ఉడకదు. అందుకనే ఇప్పుడైతే చింత చిగురు కూడా వేసుకొని దీనిలోనే కొద్దిగా కారం, అంటే కూరకు సరిపోయేంత కారం, కొంచెం మెంతు పొడి, ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా వేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిచ్చాను. తర్వాత మూత తీసి బాగా కలుపుకున్నానండి. ఇలా కలిపినట్లయితే మంచిగా కూర అనేది బాగా టేస్ట్గా ఉంటుంది. ప్రతి ముక్కకి కూడాను ఆ ఫ్లేవర్స్ అన్నీ పడతాయి. అందుకనే నేను ఒక్కొక్కటి వేసి కలుపుతున్నాను. చూసారా, ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి మళ్ళా ఒక 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాము. మరి మనం వేసినటువంటి ఫ్లేవర్స్ అన్నీ కూడాను పట్టాలి కదా. టేస్ట్ చూసానండి, ఉప్పు సరిపోలేదు. అందుకనే కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని మళ్ళా ఒకసారి కలిపేసుకొని నేను నీడలో ఆరబెట్టినటువంటి పుదీనా పౌడర్ అయితే వేస్తున్నానండి. పుదీనా ఎక్కువ తెచ్చినప్పుడు మనం ఇలా శుభ్రంగా కడిగి నీడలో ఆరబెట్టుకున్నట్లయితే పొడి పొడిలాడుకుంటూ ఉంటాయి ఆకులు. దాన్ని పౌడర్ చేసేసి గిన్నెలో వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించినట్లయితే ఆయిల్ చూడండి మంచిగా పైకి వచ్చేసింది. కూర అంటే బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు లాస్ట్లో
కొత్తిమీర వేసుకొని కూర అయితే సర్వ్ చేసుకోవటమేనండి స్టవ్ ఆఫ్ చేసేసి. చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. మటన్ కూర అయితే చాలా బాగుందండి, చాలా టేస్టీగా కూడా కుదిరింది. చూసారా, ఇప్పుడు దీన్ని అయితే మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకొని శుభ్రంగా కడుపు నిండా తినేసేయటమే, అంతేనండి. మరి ఈ రెసిపీ ఎలా కుదిరింది, ఎలా అనిపించిందో మీరైతే కామెంట్ ద్వారా తెలియచేయండి. అలానే నా రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. అలానే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరు కూడా మిస్ చేయొద్దు. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.